అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు ఎగ్జామ్ దోస్త్. సో, ఈరోజు ఏంటంటే ఎస్ఎస్‌సి నుంచి సిహెచ్ఎస్ఎల్ అండ్ ఫేజ్ 13 నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయండి. సో, వాటిని అప్లై చేసుకోవాలి అంటే ఎస్ఎస్‌సి వాడు ఒక అప్డేట్ ఇచ్చాడండి. సో, అదేంటంటే ఆధార్ వెరిఫికేషన్ అనేది ఎస్ఎస్‌సి సైట్‌లో ఆధార్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలండి. సో, అది కంప్లీట్ చేస్తేనే ఏ అప్లికేషన్ కన్నా ఎలిజిబుల్ అవుతామండి. సో, ఆ ఆధార్ వెరిఫికేషన్ ఎలా కంప్లీట్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో మీకు మొత్తం ప్రాసెస్ అంతా చెప్తానండి. సో, మీరు చూసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేయండి. సో, ఆధార్ వెరిఫికేషన్ అనేది వితిన్ ఫ్యూ సెకండ్స్‌లో అయిపోతుంది. మీ ఫోన్‌లోని గూగుల్ ఓపెన్ చేసి ఎస్ఎస్‌సి లాగిన్ న్యూ అని టైప్ చేయండి. సో, టైప్ చేయగానే అక్కడ ఫస్ట్ వచ్చే పేజ్‌ని క్లిక్ చేసి సో, అక్కడ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చర్ ఉంటుంది. క్యాప్చర్ ఎంటర్ చేయండి. సో, క్యాప్చర్ ఇన్‌వాలిడ్ చేశాను సారీ అండి. సో, మళ్ళీ నేను ఎంటర్ చేస్తున్నాను. క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. లాగిన్ అయిన వెంటనే మనకి హోమ్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా అంటే పక్కన ఫోటో చూపిస్తున్నాను. ఆ రంగు వస్తుంది. సో, మీరు కిందకి స్క్రోల్ చేసి సెండ్ ఓటీపీ, ఆధార్ సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయండి. మీకు అక్కడ ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో, అంతకంటే ముందు అక్కడ టిక్ బాక్స్ ఒకటి ఉంటుంది. ఆ టిక్ బాక్స్ టిక్ ఇచ్చి సో, సెండ్ ఓటీపీ అనేది పంపండి. సో, ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి సో, అక్కడ మీరు వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో, సక్సెస్‌ఫుల్ వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. లాస్ట్ దాకా స్క్రోల్ చేయండి. సో, అలా లాస్ట్‌లో స్క్రోల్ చేసిన తర్వాత సో, 12 చూడండి. ఫోన్ నంబర్ ఓటీపీ చూడండి. సో, సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఫోన్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. వాలిడేట్ మీద క్లిక్ చేయండి. సో, అది సక్సెస్‌ఫుల్ అవుతుంది. అలాగే మెయిల్‌కి కూడా సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో, మెయిల్‌కి కూడా ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో, మెయిల్‌కి మీకు నోటిఫికేషన్ రాకపోతే సో, మీరు ఒకసారి మీ జీమెయిల్ యాప్ ఓపెన్ చేసి సో, దాంట్లో చెక్ చేయండి. సో, నాకొచ్చింది చూడండి. రిఫ్రెష్ చేయండి రాకపోతే. సో, రిఫ్రెష్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. సో, ఇక్కడ నాకు ఓటీపీ వచ్చింది. సో, నేను ఇప్పుడు దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తాను. సో, ఇక్కడ పేస్ట్ చేసి వాలిడిటీ మీద క్లిక్ చేశాను. సో, అది నాకు గ్రీన్ కలర్ వచ్చింది. సో, నెక్స్ట్ నేను సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సక్సెస్‌ఫుల్లీ ఓకే మీద క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ పేజ్ ఎలా వెళ్తుంది. సో, కిందకి స్క్రోల్ చేసి సేమ్ అక్కడ కూడా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో, అలా లాస్ట్‌కి స్క్రోల్ చేయండి. డీటెయిల్స్ మీరు ఏం ఫిలప్ చేయక్కర్లేదు. మీరు ఇంతకుముందే రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటారు కదా! సో, ఆ డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. మీరేమన్నా ఎడిట్ చేసేయాలనుకుంటే చేసుకోండి. లేదంటే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సరిపోతుంది. లాస్ట్‌లోని టిక్ బాక్స్ మీద టిక్ ఇచ్చి సో, డిక్లరేషన్ అనేది ఇచ్చేయండి. సో, సక్సెస్‌ఫుల్‌గా మీకు ఆధార్ అథెంటికేషన్ అనేది అయిపోయిందండి. సో, ఇంతే వీడియో. అలాగే నా వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో, నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఆహ్, ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.